సరే రైతు భరోసా అంటే ఇది పల్లెటూరులో ఉన్నటువంటి వాళ్ళకే వస్తుంది. తర్వాత రైతు భరోసాతో పాటు ఇంకే చాలా ఉన్నాయి. 500 రూపాయల పంట బోనస్ కూడా పల్లెటూరులో ఉన్నటువంటి జనాలకు వస్తుంది. తర్వాత బతుకమ్మ చీరలు రేవంత్ రెడ్డి ప్రభుత్వం సిటీలో ఉన్నటువంటి మహిళలకు కూడా ఇయ్యలే. కాబట్టి హైదరాబాద్లో ఉన్నటువంటి మహిళలు రేవంత్ రెడ్డి పైన విపరీతమైనటువంటి కోపంతో ఉన్నారు. ఒకటి 2500 రూపాయలు రేవంత్ రెడ్డి ప్రభుత్వం ఇవ్వలేదని, తర్వాత 4000 రూపాయల పెన్షన్ ఇవ్వలేదని, బతుకమ్మ చీరలు కూడా ఇస్తలేరని చెప్పి ఇట్లా మాట్లాడుకుంటూ పోతే నిరుద్యోగులకు ఉద్యోగాలు వస్తలేవని చెప్పి ఇట్లా రకరకాల పంచాయతీ హైదరాబాద్లో కూడా నడుస్తుంది. రేవంత్ రెడ్డి పైన హైదరాబాద్లో ఉన్నటువంటి జనం ఎందుకు వ్యతిరేకంగా ఉన్నారు? కారణం ఏంటంటే ఫస్ట్ మెయిన్ రీజన్ హైడ్రా వల్ల రేవంత్ రెడ్డికి ఒక పెద్ద దెబ్బ పడ్డది. మామూలు దెబ్బ కాదు, భయంకరమైనటువంటి దెబ్బ. రేవంత్ అన్న చేసేటటువంటి కథ ఏంది? హైడ్రా అనేటటువంటి అంశాన్ని పట్టుకొచ్చి FTL అంటే ఫుల్ ట్యాంక్ లెవెల్, తర్వాత బఫర్ జోన్ పట్టుకొచ్చిండు, FTL అని పట్టుకొచ్చిండు. అయితే తెలిసి తెలియక పేదవాళ్ళు 20 లక్షలు పెట్టి, 50 లక్షలు పెట్టి, 90 లక్షలు పెట్టి, ఒక్కొక్కరు 1 కోటి రూపాయలు పెట్టి కూడా లోన్లు తెచ్చుకొని వడ్డీకి పైసలు తెచ్చుకొని మంచో చెడో హైదరాబాద్లో ఒక ఇల్లు ఉండాలి, హైదరాబాద్ సిటీలో మనకి ఇల్లు ఉంటే బాగుంటుందని చెప్పి, సొంతింటి ఎవరు కలైనా కదా, సొంతింటి ఉండాలని చెప్పి ఎవరైనా కలగంటారు. సొంతిల్లు ఉండాలనేటటువంటి ఆలోచనతో లోన్లు పెట్టి ఇల్లులు కొనుక్కుంటే రేవంత్ రెడ్డి ప్రభుత్వం హైడ్రా పేరుతో ఇల్లులన్నీ నేలమట్టం చేసి కొన్ని వేల ఇళ్ళు ఊలగొట్టారు. రేవంత్ రెడ్డి పైన ఉన్నటువంటి అత్యంత ప్రమాదకరమైన వ్యతిరేకత ఏంటంటే హైడ్రా వల్ల రేవంత్ రెడ్డి మా జీవితాలన్నీ రోడ్డు మీదకి తీసుకొచ్చిండు, మా బతుకులన్నీ ఆగం చేసిండు అనేది ఒక వర్షన్. రెండోది ఏంటి చెప్పనా? కూరగాయల బిజినెస్ మొత్తం కథం చేసిండు. ఇప్పుడు రోడ్డు మీద షాప్స్ ఉంటాయి కదా, ఆ రోడ్డు మీద ఉన్నటువంటి చెప్పుల దుకాణం, కూరగాయల దుకాణం, లేకపోతే చిన్న చిన్న బడ్డీ కొట్లు ఉంటాయి కదా, అవన్నీ కూడా రేవంత్ రెడ్డి తీపిచ్చిండు రోడ్డు మీద ఉండొద్దని చెప్పి. అంటే వ్యాపారుల బతుకులు కూడా రోడ్డు మీద తీసుకొచ్చిండు రేవంత్ అన్న, వాళ్ళని కూడా ఇబ్బంది పెట్టిండు. తర్వాత హైడ్రా ఒకటే కాదు, రియల్ ఎస్టేట్కి సంబంధించిన వ్యవహారంలో కూడా మొత్తం హైదరాబాద్ డమాల్ అయిపోయింది. రియల్ ఎస్టేటు హైదరాబాద్లో లేదు, మైనస్ అయిపోయింది కంప్లీట్గా. కాబట్టి రియల్ ఎస్టేట్ కూడా మొత్తం డమాల్ అయిపోయింది, పడిపోయింది.